హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక ప్లేస్కి వెళ్ళామని చెప్పి. ఇదే అనమాట ఆ ప్లేస్, మాయా వరల్డ్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత ఎగ్జైట్మెంట్, ఎంత థ్రిల్లింగ్గా ఉంది అంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత బయట వరల్డ్నే మర్చిపోయాము, అంత బాగుంది. మాకేదో చూసుకొని రండి. పిల్లలు నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట. నా కళ్ళల్లో మీకు తెలుస్తుంది ఆ ఎగ్జైట్మెంట్. అది చూడండి ఎలా తిరుగుతుంది, ఆ బ్రిడ్జ్ కూడా చాలా ఊగుతుంది. కిందకి చూడలేకపోతున్నాం, చూస్తుంటే ఏదో ఆ గ్లాసెస్ ఏదో చిన్న చిన్నగా ఊగుతున్నట్టు, మనం ఏదో పడిపోతామా అన్న ఫీలింగ్ వస్తున్నట్టు. అసలు ఆ బ్రిడ్జ్ ఊగుతుందో తెలియట్లేదు, ఆ సర్కిల్ తిరుగుతుందో అర్థం కావట్లా. బయటకు వచ్చిన తర్వాత చూస్తే అలా సర్కిల్ అవుతుంది అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి అయితే ఇంకో ప్లేస్కి వచ్చాం. ఇక్కడ చూడండి ఒక చిన్న చిన్న లైట్స్ తీగలుగా, అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ లైట్స్ కలర్స్ మారుతూ ఉన్నాయి. కిందన గ్లాసెస్ అంతా కూడా అదొకలాగా మంచి కలర్ఫుల్గా వస్తున్నాయి. ఇంకా ఆ ప్లేస్ చూసుకొని అయితే ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక్కడేమో అద్దాలు అవి పెట్టేసి ఉన్నాయన్నమాట. వెళ్తున్న కొద్దీ ఇంకా అద్దాలే. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. మూవీస్లో చూస్తాం కదా, ఒక ఒక మనిషి ఒక 10 అద్దాలలోని 10 రకాలుగా కనిపిస్తారు, అలా కనిపిస్తుంది. మేమైతే తప్పిపోతామేమో అన్న ఫీల్ వచ్చింది. ఎక్కడ దారి కనిపించట్లేదు, ఎటు చూసినా అద్దాలే కనిపిస్తున్నాయి. అసలు వెళ్తానే ఉన్నాము, వస్తూనే ఉన్నాయి అవి లైటింగ్స్ అవన్నీ. చాలా ఎగ్జైట్గా, చాలా సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా సరే లైఫ్లో ఒకసారైనా ఇలాంటి ఒక ప్లేస్కి వెళ్ళాలి. నేను మ్యాక్సిమం ఇలాంటి మ్యూజియంస్కి వాటికి వెళ్ళను, ఎందుకంటే అమౌంట్ ఖర్చు ఎందుకని. బట్ ఇక్కడ మాత్రం చాలా వర్త్, మనం ఇచ్చిన అమౌంట్కి తగ్గట్టుగానే ఆ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది. వైజాగ్ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే అంటాను అన్నమాట. అంత బాగుంది. మాకైతే ఇంకా దారి కనిపించక మా ఆపోజిట్ పర్సన్స్ వెళ్తుంటే ఇంకా వాళ్ళతో అలా మెల్లిగా ఫాలో అయిపోతూ వెళ్ళిపోయాం అన్నమాట.